సరేనా? రెడీయా? ఆల్ రైట్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఇన్స్టెంట్ యమ్మీ యమ్మీ కలాకండ్ ట్రై చేద్దాం, ఓకేనా? అసలు మేము ఎందుకున్నాం? మా కథ, మా కమాషం ఏంటో చెప్పు. అది కమాషం కాదు, మాషం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మాషమా? మాషం ఏంటి? ఓ సారీ, మాసం. సారీ అండి, కథ కమామిషం. ఆల్ రైట్, సో ఇది మా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్. అయితే మేము ఈ రోజు యమ్మీ 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 ఇన్స్టెంట్ కలాకండ్ చేయబోతున్నాం. ఇది నేను చూడలా. ఇన్స్టెంట్ కలాకండ్ చేయబోతున్నాం. ఏంటి? యమ్మీ 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 యమ్మీ. యమ్మీ యమ్మీ యమ్మీ. నేను కదా చెప్పాల్సింది యమ్మీ. బాగా మెక్కుతావు చేసినప్పుడు. ఎప్పుడు మాసం దివాళీకి చేయలేదా? లాస్ట్ టైం దివాళీ 2023 2022 1990లో చేశానులే, అప్పుడు తిన్నావు. మండుతున్నట్టుంది. స్వీట్ యమ్మీయో కాదు, నేను తినేవాడు నేను ఆర్ వ్యూవర్స్ చూసేవాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్పేస్తున్నాడు. వాళ్ళకి డెఫినెట్ గా నచ్చింది. ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళతోనే ఉంటుంది. ఈయన గారితో మా కూతురు గారితో వీరిద్దరు స్వీట్ టూత్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళిద్దరే కుమ్ముతారు, కుమ్మేసి నాకు జోకులు వేస్తుంటారు. అది సంగతి. లెట్స్ గెట్ ఇంటు ద బ్లాగ్. వీళ్ళతో పెట్టుకుంటే ఈ రోజంతా ఇంట్రోతోనే అయిపోతుంది మనకి. మన సంప్రదాయం ప్రకారంగా ఏంటి, ఫస్ట్ ఏదైనా మనం స్వీట్ తో స్టార్ట్ చేస్తాం. అందుకే ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో మనం కలాకండ్ చేస్తూ మా ఇంట్రో ఇస్తాం, మా సంగతులు విల్ షేర్ విత్ యూ. లెట్స్ గో. ఒకటి చెప్పాలి, స్టార్ట్ చేశారు as usual. విచ్ ఎవర్ వే ఐఎమ్ గెటింగ్ ఎ స్వీట్. నాకు స్వీట్ పిచ్చి. సో ఈ వ్లాగ్స్ పరంగా కానీ లైక్ టు షో. మాకు తెలుగు పట్టడం సరిగా రాదులేండి, పట్టించుకోకండి అన్న మాట అట్లా ఉంటాయి. టీ కాఫీ ఇచ్చింది కాసేపు తెలుగు నాకే బాగా వచ్చు, వీళ్ళ ఇంట్లో కూడా చెప్తారు. ఎనీవేస్, బై ది గ్రేస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ఐ థింక్ ఐ విల్ గెట్ మోర్ స్వీట్స్. సో స్వీట్స్, థ్యాంక్ యూ. చీ నా పరువు చేస్తున్నారు అంటే యూట్యూబ్ కోసం. సరేనా మాట్లాడితే అడుగుతా ఉండదు. పల్లెటూరు నుంచి వచ్చావు అనుకుంటా, ఆస్ట్రేలియాకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఎనీవేస్, వీడియో స్టార్ట్ అయింది. అదే అండి సంగతి. సో ఫైనలీ కలాకండ్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనం తొందరగా ఇంగ్రీడియంట్స్ చూసిద్దాం, ఓకేనా? చెప్పి ఏంటో ఫస్ట్. కలాకండ్ చెప్పాను కదా, ఇంకెన్నిసార్లు చెప్తారు? ఇంగ్రీడియంట్స్ ఏంటి చూపించు చెప్పొచ్చుగా, మళ్ళీ చూపించి మళ్ళీ చెప్పడం. మళ్ళీ కెమెరా చూపించాలంటే అందుకు నేను ఎప్పుడే వెళ్ళను. చెప్పాయి ఫస్ట్ ఒకసారి. అదండి, సో పన్నీర్ తో చేస్తున్నాను. ఇన్స్టెంట్ కదా చేసేది. ఏంటి? కలాకండ్ పన్నీర్ తోనా? అవును, పన్నీర్ తోనే. లాస్ట్ టైం చేసినప్పుడు బాగా తిన్నావు కదా. ఇప్పుడు దివాళీకి లాస్ట్ దివాళీ చేసింది నువ్వు పన్నీర్ తో కలాకండ్. అవును, నేను తినేసాను, బాగుంది కూడా చెప్పేసి. బాగా కుమ్మి సూపర్ ఉందని రివ్యూ కూడా ఇచ్చావు. అది కూడా 5/5 రివ్యూ. ఏ ధోకా హై. ధోకా కాదండి, నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇన్స్టెంట్ కలాకండ్ సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ట్రై చేసి మీరే నాకు కామెంట్ లో చెప్తారు అద్దిరిపోయింది అని. అది మాత్రం కరెక్ట్, నాకైతే నచ్చింది. సో ఆల్రైట్ అండి. సో ఇది పన్నీర్, ఇది అబౌట్ 450 grams. ఇది మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్స్ చాలు. ఈ స్పూన్ తో ఒక 2.5 స్పూన్స్ సరిపోతుంది. ఇది పిస్టాషియోస్, ఇది లాస్ట్ లో గార్నిష్ చేయడానికి. ఇంకెన్ని వేస్తారు? మొత్తం 4 ప్యాకెట్లు ఏమంటావా అయింది. ఇది కార్డమమ్, ఇలాచి. ఎంత వేస్తారు స్వీట్? అయిపోయిందంట. బా, ఇలాంటి వాళ్ళే ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. ఇది కండెన్స్ మిల్క్ అండి. నెయ్యి కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేస్తాను లాస్ట్ లో కలిపేటప్పుడు. టేస్ట్ కోసం వేస్తారా? లేదు, మొత్తం గుమ్మరిస్తాను, మెక్కండి. అడగలేదు ఈసారి స్టార్ట్ అయిందని. ప్రతిసారి అడుగుతారు, అంత సీన్ లేదు అక్కడ. ఓకే, సో ఇది ఫస్ట్ మనం మిల్క్ పౌడర్, సారీ బాగా కదా, అలా ఉండాలి. ఏమన్నాను? ఏమనలేదు, ఆపేయి. ఇది మిల్క్ పౌడర్ అండి. మనం అనుకున్నట్టు 2.5 స్పూన్స్, టేబుల్ స్పూన్స్. ఇది కండెన్స్ మిల్క్. ఆపు, కామెంట్లు ఆపేసి. అదనమాట, మనం లాస్ట్ స్పూన్ వరకు లాగితేనే ఆ హ్యాపీనెస్. చూడండి, నా కండెన్స్ మిల్క్ తింటారు. ఇట్లాంటి వింతలు చాలా రేర్ గా చూస్తుంటారు మీరు. ఎంజాయ్ చేయండి, ఫ్రీ షో.
యమ్మీ. బా నాకైతే కడుపులో తిప్పేస్తుంది అంత స్వీట్ తిన్నానంటే, అస్సలు నచ్చదు నాకు. ఇలా కలిపేసి చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇక దీని తర్వాత ఇంట్లో మనం పన్నీర్ ని షెడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండ్ చేసుకోండి, మీకు ఓపిక లేదనుకోండి, లేకపోతే మెత్తగా ఉందనుకోండి జస్ట్ ఇలా చేత్తో ఇలా. ఇదేనా కుకింగ్ ఛానల్ ఏంటి? బా చెప్పాను కదా బాబు, స్వీట్ తో స్టార్ట్ చేయాలని చెప్పి. అలా ఇన్స్టెంట్ కలాకండ్ ఎవరికైనా తొందరగా తినాలని ఉంటే యమ్మీ యమ్మీగా ఇది చూపిస్తున్నది, వెరైటీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఏదో ట్రై చేస్తుంటే ఎంకరేజ్ చేయాలమ్మా, డిస్కరేజ్ కాదు. ఏమంటారు? బట్ వై ఆర్ వి ఎక్స్ప్లెయినింగ్ హౌ టు డూ ఇట్ దిస్ దో? ఒకే ఒకసారి నాకుతానే ఫన్ కదా, కుకింగ్ కూడా ఫన్నే. ఇది చూసి ఇప్పుడు రేపు ఎవరన్నా వాళ్ళ ఆయనకో లేకపోతే పిల్లలకో ఫ్రెండ్స్ కో బాయ్ ఫ్రెండ్ కో చేసి పెడితే వాళ్ళు యమ్మీ అన్నారంటే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? నా గురించి. ఏ మొగుళ్ళు చేయకూడదా పిల్లల కోసం? నాతో చేపించుకుంటావు అన్ని. ఆ వ్లాగ్ కూడా తీస్తాను, ఈయన నాకు చేసే సేవలు, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. వెనకాల చూసారా, అది సీరియస్ కండెన్స్ మిల్క్ తింటోంది. ఎవరనుకుంటున్నారు? మా కూతురు గారు, తండ్రికి తగ్గ కూతురు, స్వీట్ల పిచ్చి అదనమాట. ఆవిడ సీరియస్ గా వచ్చేసి కండెన్స్ మిల్క్ ఉందని అడిగింది, అదనమాట. సో బేసిక్ ఇక్కడ కలుపుతున్నాను నేను కండెన్స్ మిల్క్ లో పన్నీర్ స్టార్ట్ చేసేసాను. డిస్కవరీ కలుపుతున్నావా? కనిపిస్తుంది ఆపరీనా అసలు బుర్జిలా ఉంది ఇది. ఏయ్ ఇంకా అవ్వని చిచ్చి పరువు తెస్తున్నావు నాది. ఇంకెంతసేపు ఇలా? ఒక 10-15 నిమిషాలు. ఓకే. ఛానల్ గురించి క్లారిటీ ఇంకోసారి నాకు. వాట్ ఈస్ అవర్ ఛానల్, వాట్ డు వి డు? బికాజ్ అయ్యో మా ఇంట్రోనే అవ్వలేదు, భలే మిస్ అయిపోయా. సో నా పేరుతో స్టార్ట్ చేస్తాను నేను. I'm Gajala from Washington DC, CEO Sonic Solutions. అది చెప్పలేదు వరకు. అది అయిపోయింది. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను చెప్పలేదని చెప్పాను కదా. అసలు ఆ మనిషి ఏమైనా మాట్లాడిస్తేగా అసలు చెప్తా అన్నావు. అది సంగతి. మర్చిపోయా. నా పేరండి, ఓకే అసలు మా ఇంట్రో, నా పేరు స్వాతి. సో మా ఆయన పేరు నేను చెప్పాలా? షోయబ్. హలో. ఉప్స్, చూసారా అంత స్పార్క్స్ ఇక్కడ. షోయబ్ నా పేరు. ఓకేం కాదు, ఎక్కడికి వెళ్ళిందో ఇది. అదో హలో చెప్పు. హాయ్. మేడం గారి పేరు సనా. మా చిన్న ఛాంప్ పేరు మా చిన్న ఛాంప్ పేరు సాహిల్యాష్. హాయ్ హాయ్. ఇప్పుడు మా కూతురు గారు అప్పటి నుంచి నేను చేయనా అంటోంది. నేను అన్నాను ఆగవే, ఇంకొక 6 ఏళ్ళు అయితే నువ్వు వద్దనా అయితే వంటలు చేయించుకొని తింటాను నేను అని చెప్పా. వాట్సాను నాకు వంట చేసి పెడతావు బాగా? Yeah, I'll give you nice butter on toast. చూసావా అదేమనిందో? I'll give you nice butter on toast అంట. నేను దీనికి దోశలు ఇడ్లీలు చేసి పెడుతుంటే ఇది మాత్రం నాకు బ్రెడ్ మీద బటర్ పూసిచ్చిందంట. ఆపో. దోశలు ఇడ్లీ బటర్ ఆన్ టోస్ట్ సీమ్స్ లైక్ an everyday breakfast. Yeah, Mom. చాలా అవమానము, తీవ్రంగా ఖండిస్తున్నా నేను ఇది. అబ్బో ఒక్క తుమ్ము తుమ్మాడు. బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వంట అక్కడ అవుతోంది. సో తొందరగా మా గురించి క్విక్ స్నాప్ షాట్ ఇద్దాం అనుకున్నాను. సో నేను మా ఆయన ఇద్దరు ఇక్కడికి వచ్చి ఆస్ట్రేలియాకి వచ్చి ఆల్మోస్ట్ 12-13 years అయిందండి. ఇద్దరము అన్నారు. సారీ, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయాలా? మాట్లాడు. సో మేమిద్దరం వచ్చి ఇక్కడికి ఆల్మోస్ట్ 13 years అవుతోంది. అండ్ మీరు చూసారుగా మాకు 2 పిల్లలు ఉన్నారు దేవుడి దయ వల్ల. టచ్ వుడ్. మేమిద్దరం కూడా మాస్టర్స్ చేసాము బిజినెస్ లో అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో జాబ్స్ చేసుకుంటున్నాము. రెజ్యూమ్ కవర్ లెటర్ కాసేపు పంపిస్తామండి. జాబ్ అప్లికేషన్ పెడుతున్నావు ఏంది? నాతో వంట చేయించుకుంటా. అయ్యో ఏం వంట చేసేది నేను మొత్తం మళ్ళీ. సో మేము వచ్చి చెప్పా కదా జాబ్స్ చేసుకుంటున్నాము. అండ్ మాకు ఈ 10-12 ఏళ్లలో వి బీన్ లైక్ సో అవే ఫ్రమ్ సోషల్ మీడియా. అని ఈ మధ్య కిడ్స్ ని పిల్లల్ని చూసి వాళ్ళకి యూట్యూబ్ చాలా ఇష్టం. వాళ్ళు యూట్యూబ్ చూడడము కానీ ఫ్యాంటసైజింగ్ ఆల్ దట్. ఇంకా మేము కూడా హ్యావ్ టు గో అలాంగ్ విత్ దెమ్ అని ఇంకా మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అండ్ షేర్ ఆర్ life with our community అనుకున్నాము. To just YouTube, get back to social media I guess, or start the social media journey by YouTube channel, by being in touch with our community. అందరితో టచ్ లో ఉందాం, అందరితో షేర్ చేసుకుందాం ఎలా ఉంటున్నాం. We might be helpful to some, we might not be, we might be just
another YouTube channel where you get to see and enjoy what's going on in someone else's life. Yeah, just enjoy. Enjoy and please support us by subscribing and liking and sharing our videos. Thank you so much. ఆగండి ఎక్కడికి ఇంకా వీడియో అవ్వలేదు. సో కొంచెం నెయ్యి వేస్తాను టేస్ట్ కోసము, లిటిల్ బిట్. అలాగే కాస్త కాడిమం ఎక్కువ వేసుకోము, మా ఆయన పెద్దగా నచ్చదు. సో ఐ గో విత్ లిటిల్ అన్నమాట. అన్ని లాస్ట్ అంతే వేసావా? అంతే వేసాను. కాడమం నాకు తొక్కలు గిక్కలు వస్తే ఇష్టం లేదు కానీ కొంచెం ఏమంటావు ఏంటి ఫ్లేవర్ కోసమా? ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తాను. ఓకే చాలు. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇంకొక 1 minute అలా చేస్తూనే ఇంకా తినేయచ్చు. జస్ట్ ఇలా కొంచెం లైట్ గా నెయ్యి పూసేస్తున్నాను దీనికి. ట్రేకి నెయ్యి నీట్ గా పూసేసి ఇక బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఈజీగా వచ్చేస్తాయి స్లైసెస్. లేకపోతే మళ్ళీ మన కింద అతుక్కుంటే ఊరికి విరిగిపోతుంటాయని దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. అలా కాస్త నెయ్యి పూసేసి. Smells and looks yummy. ఏ మాటకి ఆ మాట స్వాతి గారు వంటలు బాగా చేస్తారు. షీఈ్ ఎ సూపర్ కుక్. అంత లేదండి, ఏదో ఓకే, నాట్ బ్యాడ్ టైప్. మా ఆయన ప్రేమ. సారీ, కలాకండ్ సెట్ చేస్తున్నప్పుడు వీడియో కవరేజ్ మిస్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇలా చక్కగా యమ్మీ యమ్మీ పిస్టాషియోస్ తో గార్నిష్ చేసేసుకుంటే అడ్డిరిపోతుంది అన్నమాట. వేడి వేడిగా తినే వాళ్ళకి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇలాగే తినేస్తారు. కానీ బాగా బ్లాక్స్ లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తినాలి అంటే ఫ్రిడ్జ్ లో 1.5 hours 2 hours పెట్టేసి తీసేసారంటే మంచి కేక్ స్లైసెస్ లాగా కట్ అయిపోతాయి. అది అన్నమాట సంగతి. ఎలా ఉంది? సూపర్ గా ఉంది కదా? సూపర్. థ్యాంక్ యూ. వీడు టైమింగ్ టైం ఎప్పుడంతే అసలు భలే నవ్వుతాడు, ఏమిటో వెటకారాలు. టేస్ట్ ఇస్ వెరీ 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 నైస్ అండి. యూ హ్యావ్ టు ట్రై. 2 big piece of కలాకండ్ కదా అది. యమ్మీ ఎంజాయ్ చేయండి. Too big అన్న. Do from here. It won't be nice otherwise. Yep. And you are giving one ఒక పీస్ ఇస్తున్నావా ఇప్పుడు? మొత్తం కట్ చేస్తావేమో అనుకుంటున్నా నేను. I thought you cutting it like into pieces. Okay, go. Give me this piece. అది ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టారంటే ఇంకా క్యూబ్స్ లాగా వస్తాయి. ఇది జస్ట్ ఒక 10 minutes పక్కన పెట్టి తీస్తున్నాను అంతే. ఇలా వచ్చింది. So you wanted to do that for presentation. నాకు I don't know the channel కదా, మనకి ఏమంటది అలవాట్లేదా? వంట ప్రోగ్రామ్ ఛానల్ లా చేద్దాం అనుకున్నావా? కట్ చేసి క్యూబ్ చూపిద్దాం అనుకున్నావా? అది నన్ను చెప్పు, నేను చేసాను కదా. ఓవర్ యాక్షన్స్ ఎక్కువ. అది సంగతి. ఒక 10 minutes తర్వాత కూడా చూసారా ఎలా వచ్చేసిందో మంచి క్యూబ్ లాగా. ఇంకా హార్డ్ గా కావాలంటే మీరు 2 hours పెట్టుకోవచ్చు. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇంకా బాబోయ్ మాట్లాడనివ్వరుగా అసలు. ఇది సంగతి. వెరీ గుడ్. హూస్ గోనా ట్రై ఫస్ట్? ట్రై చేస్తున్నారు ఇప్పుడు. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, సూపర్ గా ఉంది. వీడియో కోసం టేక్ 2. ఎలా ఉంది? మళ్ళీ చెప్పాలా? సూపర్. చూడు. సనా, what about you? తిను. దానికి కొంచెం జలుబు ఉంది, దాని గోల్లో అది ఉంది పాపం అనుకుంటూ. ఆహా, బాగా తిన్నావు. ఎలా ఉంది? You want it more sweet? Yummy. Awesome. Good job. థ్యాంక్ యూ.